ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, ఆకలి అయింది ఇన్ని రోజులు కన్నీళ్ళు మింగి కడుపు నింపుకొని బతికినాం, సో ఇప్పుడు ఆ కన్నీళ్ళే మండినాయి అని. సో మాకు కూడా అంటే ఇక్కడ అప్పులు నొప్పులు ఇవన్నీ ఎక్కువైపోయినాయి కాబట్టి ఇంకొంచెం బిజినెస్ ని బిల్డ్ చేయడం మొదలు పెట్టినాం. ఇంకా అప్లైన్ ని ఫాలో అయినాం, అప్లైన్ ఏ విధంగా పనిచేస్తున్నాడు, సో అతను ఏ వేలో పోతే మేము సక్సెస్ అవుతామని ప్లాన్ చేసుకొని ఒక సిస్టమ్ ని ఫాలో చేసుకుంటూ, సో అప్లైన్ చెప్పిన ప్రతి మాటలు వింటూ ఫాలో చేస్తూ ముందుకెళ్ళినాం కాబట్టి DUCD కంప్లీట్ చేసుకోగలిగినాం, 10 lakhs ఇన్కమ్ ఎర్న్ చేసుకోగలిగినాం. అండ్ ఇదే బిజినెస్ ఆపర్చునిటీ ద్వారా 2.5 కోట్ల రూపాయలతో విల్లా కూడా పర్చేస్ చేసుకున్నాము. దాంతో పాటుగా ఈరోజు నా కలల కారైన బెంచ్ వర్త్ ఆఫ్ 70 lakhs బెంచ్ అనేది మీ ముందు ఈరోజు తీసుకురావడం జరిగింది. సో మిత్రులారా, విమర్శలు వస్తూనే ఉంటాయి. సో వాటికి నువ్వు తట్టుకొని నిలబడితే నీ స్టోరీ ఒక రోజు వస్తుంది. వాటిని తట్టుకోలేకపోతే నిన్ను పక్కన పెట్టి విమర్శలు పైకి వస్తాయి. నేనేమంటానంటే నా నెత్తిలో ప్రాబ్లం ఉంది అంటే ప్రాబ్లం భారం అయిపోతుంది, మన పని అనేది ఆగమైపోతుంది. సో ఈ ప్రాబ్లం ఎప్పుడైతే ఉందో దాన్ని ఒక మెట్టుగా మర్చుకొని నువ్వు నడుచుకుంటూ ముందుకు వెళ్ళగలిగితే 100% సక్సెస్ వైపు నువ్వు వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. సో మేము కూడా ఈరోజు శ్రీనివాస్ వడ్డెమాను ఇంత పెద్ద ఇల్లు కొన్నాడు, ఇంత పెద్ద కార్లు కొన్నాడు, ఇంత పెద్ద ఇన్కమ్ తీసుకున్నాడు అంటే ఇది రాత్రికి రాత్రే జరిగిపోలేదు. ఎస్ఆర్నో, ఇది రాత్రి జరగలే. ఒక 5 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం ఉన్నది. అందులో ఎన్నో అవమానాలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, ఒడిదుడుకులు ఉన్నాయి, భయాలు ఉన్నాయి, సంతోషాలు ఉన్నాయి. సో నాకు ఒక మాట గుర్తొస్తుంది, ఏ వ్యక్తి అయినా ఈ జీవితంలో కాళ్ళు తడవకుండా అయినా జీవితాన్ని దాటినంట, కానీ కళ్ళు తడవకుండా జీవితాన్ని దాటలే. సో ఈ బిజినెస్ లో కూడా మీకు అదే జరుగుతుంది. కానీ పట్టు విడమని విక్రమార్కుల్లాగా మీరు పనిచేస్తూ ఈ విమర్శలని క్యారమ్ బోర్డ్ లో స్ట్రైకర్ తో కొట్టుకొని ముందుకెళ్ళిపోతే సో 2 సంవత్సరాల తర్వాత మీ ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. 5 సంవత్సరాల తర్వాత ఇలాంటి బెంచ్ మీ ఇంటి ముందు ఉంటుంది. అంటే మీరు కొంచెం అంటే ఒక కోరిక, తీరిక, ఓపిక అనేది వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇందులో ఏ ఒక్కటి లేకపోయినా జీవితం ఆగమైపోతుంది. సో చూడండి, కోరికలు ఉన్న వాళ్ళకి తీరికలు లేవు, తీరికలు ఉన్న వాళ్ళకి ఓపికలు లేవు, ఓపికలు ఉన్న వాళ్ళకి కోరికలు లేవు. సో అందుకే చూడండి, కొంతమంది బిజినెస్ లో 1 రోజులో చూసి వెళ్ళిపోతారు, కొంతమంది నెల రోజులు చూస్తారు, కొంతమంది 3 నెలలు చూస్తారు, కొంతమంది 6 నెలలు చూస్తారు. కానీ 2 ఏళ్ళు ఎవరైతే నిలబడతారో అతను మాత్రమే సక్సెస్ఫుల్ గా ఇలాంటి పొజిషన్ లో ఈ పొజిషన్ లో నిలబడతారు. సో మీరు చూసేవాళ్ళ చేసేవాళ్ళ, ఎవరో మిమ్మల్ని చూసేవాళ్ళు మీరు అది మీరు ఇది మీరు చేయలేరు, మీతో కాదు అంటే మరి మీకు అవుతుందా కాదా? హలో, అవుతుందా కాదా? సో గట్టిగా మీ మొక్కవోని ఆత్మవిశ్వాసంతో ఉండండి, కళలు కనండి, మీ కళలకి ప్రాణం పోయండి. సో నిరుద్యోగులు చాలా మంది, యువత ఇందాక దాసు సార్ అన్నట్టుగా ఎంత మంది రోడ్డు పైన ఫైల్స్ పట్టుకొని తిరుగుతూ ఉన్నారంటే ఇది ఈ రోజు నుంచే 2 ఏళ్ల నుంచే తిరుగుతారు అంటే కాదు, 5-6 సంవత్సరాల నుంచి నేను చూడబట్టి అప్పటి నుంచి కూడా తిరుగుతూనే ఉన్నారు. సో ఆ రోజు మేము దాసు సార్ మాట్లాడుకున్నప్పుడు చెప్తుంటే, సో వీళ్ళు ఫైల్ పట్టుకొని తిరుగుతున్నావు, నువ్వు డెమో కిట్ పట్టుకొని తిరుగు, ఇద్దరిట్లా ఎవరు గెలుస్తారో అని. కానీ ఈరోజు చూడండి, 5 సంవత్సరాల తర్వాత శ్రీనివాస్ వడ్డెమాను లైఫ్ స్టైల్ కంప్లీట్ గా 0 నుంచి హీరో వరకు వచ్చేసింది. కానీ వాళ్ళు మాత్రం అదే ఫైల్ పట్టుకొని తిరుగుతూనే ఉన్నారు. అంటే ఒకసారి ఆలోచించండి, జీవితం మనకే నేర్పిస్తుంది, మనం ఏం నేర్చుకుంటాం. సో ఒక జరిగే సిచ్యువేషన్ బట్టి కూడా మనం నేర్చుకుంటాం. ఈ రోజు ఈ కార్ అన్వెల్లింగ్ ద్వారా నేను మీ అందరికి కోరుకునేది ఏంటంటే, ఇదే కార్ అన్వెల్లింగ్ సంవత్సరానికి 10 బెంచ్ కార్లు చేయాలనేది మా ఆలోచన. అందుకే దీన్ని చేస్తాం. సో ఎంతమంది ఈ బెంచ్ కార్లు రెడీ ఉన్నారు? మీ కార్ ఆల్రెడీ రెడీ ఉంది. సో తీసుకురావడానికి టైం ఉంది. దానికి డేట్ ఫిక్స్ చేయండి, డ్రీమ్ ఫిక్స్ చేయండి, డ్రీమ్ పోస్టర్ లో డేట్ నోట్ చేయండి. సో ఆ రోజు పోయి తీసుకొద్దాం. సో ఐ విష్ ఆల్ ది బెస్ట్ మీ అందరికీ. చాలా సంతోషం ఉంది నాకు. సో వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ.